హాయ్, నేను మీ మాధవి సిద్ధం. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి అనే యాడ్ అందరికి తెలిసిందే. అయితే అందరూ డాక్టర్లు భగవంతులు కారు, అందరూ పేషెంట్స్ భక్తులు కానే కారు. కానీ అనుసంధానకర్తగా నేనున్నాను మాత్రం, అంటే అంబికా దర్బార్ బత్తి లాగా నేనున్నానని మాత్రం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 yearsగా హెల్త్ ప్రోగ్రామ్స్ యాంకర్గా, కరెస్పాండెంట్గా, ప్రొడ్యూసర్ కమ్ యాంకర్గా నేను ఎన్నో వేల మంది డాక్టర్స్ కాంటాక్ట్స్ తోటి, వాళ్ళతో ఉన్న పరిచయంతో ఎన్నో వందల మందికి నా కెరియర్లో హెల్ప్ చేస్తూ, వాళ్ళకి నా శాయశక్తుల సహాయం చేస్తూ వచ్చాను. సో ఈ సందర్భంగా నాకు ఎదురైన అనుభవాలతోటి నేను చెప్పాలనుకున్న విషయాలు మీకు చెప్తాను. డాక్టర్స్ని అంటే మనం కొన్ని సందర్భాల్లో కమర్షియల్ ఇట్లా అనుకుంటున్నా, వాళ్ళు ఎదుర్కొంటున్న ఒక ఇంపార్టెంట్ ఒక స్ట్రెస్సింగ్ ఒక ప్రెషర్ లాగా ఉండే పాయింట్ ఏంటో నేను చెప్తాను. విఐపి సిండ్రోమ్. అదంటే ఏంటో మీకు తెలుసా? విఐపి సిండ్రోమ్ అనేది నవేడేస్ మరింతగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ఏంటంటే పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, లేకపోతే వివిధ రంగాల్లో ఒక అత్యున్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు, మినిస్టర్స్, ఇలాగా రకరకాల వాళ్ళు, వాళ్ళ రిఫరెన్స్తో వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకేదో ఒక రికమెండేషన్ లెటర్స్ తోటి డాక్టర్స్ దగ్గరికి వస్తే బిల్లింగ్ దగ్గర నుంచి, అంటే రైట్ ఫ్రమ్ కన్సల్టేషన్ బిల్లింగ్ దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు, ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళు అటెన్షన్ కోరుకుంటారు, ఇమీడియట్ రిప్లై కోరుకుంటారు, అంటే డిస్కౌంట్స్ కోరుకుంటారు. ఇలాంటివి నేనే చూస్తాను. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నాకే రకరకాలుగా ఫస్ట్ అపాయింట్మెంట్ సేమ్ డే కావాలి, ఇప్పుడే వెళ్తున్నాం, వెంటనే డాక్టర్ని చూడమంటుంటారు. వెంటనే డాక్టర్ చూడడం అంటే వాళ్ళ కోసం ఎంతో వెయిట్ చేస్తున్న, ఎన్నో అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్న పేషెంట్స్కి మనం డిలే చేస్తున్నట్టే కదా. ఇలాంటివి ఇండైరెక్ట్గా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని ఇబ్బంది పెట్టే పనులే. అంటిల్ అన్లెస్ అదొక ఇంపార్టెంట్ పని, ఎమర్జెన్సీ అయితేనే అంత ప్రెషర్ పెట్టడం ఓకే అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న వాటికి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, వెంటనే డాక్టర్ అటెండ్ అవ్వాలి, వెంటనే చూసేయాలి, వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళు కోరుకున్న డేట్లోనే సర్జరీ చేయాలి, ఇలాంటివన్నీ కొంచెం అన్డ్యూ ప్రెషరు డాక్టర్ మీద చాలా ఉంటుంది. వాళ్ళకు ఒక విఐపి కానీ, ఒక సెలబ్రిటీ కానీ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారంటే వాళ్ళు పడే స్ట్రెస్ అంతా ఇంత కాదు. ఇది మనమే జ్యుడిషియస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే పేషెంట్స్ కూడా కొంత ఓపిక ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా ఒకవేళ హాస్పిటల్స్ ఒక విఐపి ఒక స్లాట్ అంటూ పెట్టి వాళ్ళని చూడడం బెటర్ ఏమో, ఆలోచిస్తే బెటర్. అంతేకాకుండా మన పబ్లిక్, జనరల్ పబ్లిక్ కూడా ఈ విఐపి సిండ్రోమ్ అనేది తక్కువ ఉంటే బెటర్. ఎందుకంటే ఒక విఐపి ప్రమోట్ చేశారంటే రైట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ నుంచి ఎనీ హెల్త్ కేర్ ప్రోడక్ట్ వరకు గుడ్డిగా నమ్మేస్తారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీ అంటారు కదా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఉంటారు. ఎంతో డెడికేటెడ్గా ఆ పనిలోనే ఇయర్స్ టుగెదర్ వాళ్ళ జీవితాంతం స్పెండ్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డెడికేటెడ్గా చేస్తున్న పనిని ఏదైనా ప్రమోట్ చేసినప్పుడు, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసింది కొనొచ్చు కదా, అలాంటి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక్కళ్ళనే హీరోయిన్ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు చేసేవి వాళ్ళ కాస్మెటిక్స్ ఉంటాయి, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ యొక్క ఒపీనియన్స్, ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పర్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందరినీ ఎంకరేజ్ చేస్తే సొసైటీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే మనలో కూడా ఈ విఐపి సిండ్రోమ్ తగ్గాలి అని చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ విఐపి సిండ్రోమ్ అనేది ఒక టెస్ట్, ఒక కేసు లాంటిది చూస్తే, ఆ కేస్ స్టడీలో ముఖ్యంగా చెప్పేది అంటే మెడికల్ బుక్స్లో ఉండేది 2009లో మైకేల్ జాక్సన్ డెత్. అంత లెజెండ్, కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్ అనగానే, పాప్ మ్యూజిక్ అనగానే, అసలు మ్యూజిక్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక ఐకాన్, అంటే తన పర్ఫెక్షనిజం తోటి, తన డెడికేషన్ తోటి, డ్యాన్స్ మూవ్స్ కానీ, డ్రెస్ కానీ, అతను చేసే కాన్సర్ట్స్ గురించి ఒక ఆలోచనతోటి కానీ, తను ఇన్సామ్నియా అనే బాధతో, అంటే నిద్రలేమితో చాలా బాధపడేవాళ్ళు, చాలా రోజులు తినకుండా ఉండడం, నిద్రపోకుండా ఉండడం అనేది అతనికి ఉన్న పెద్ద ప్రాబ్లం అనమాట. దాన్ని ఓవర్కమ్ అవడానికి ప్రొపఫాల్ అనే ఒక మత్తు పదార్థానికి అలవాటు పడ్డం, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ థియేటర్స్, సర్జరీస్కి వాటికి వాడే ఒక మత్తుని అతని నిద్రకి ఉపయోగించడం వల్ల, అది ఓవర్ డోస్ అవ్వడం వల్ల, ఆ ముర్రే అనే తన పర్సనల్ డాక్టరు ఆ ప్రెషరు, అంటే ఒక వివిఐపి కదా అతను, తనని ఎక్కడ దూరం చేసుకుంటానని అతను దాన్ని
అంటే కొంచెం విచక్షణ రహితంగా యూజ్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి 2009లో మరణించడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఐకాన్ని 50 ఏళ్లకే కోల్పోయాము ఇలాంటి విఐపి సిండ్రోమ్ వల్ల. సో అటు డాక్టర్స్ కానీ ఇటు పబ్లిక్ కానీ అందరూ ఇలాంటి విఐపి సిండ్రోమ్కి దూరంగా ఉంటే మరీ మంచిది. హంగామా వల్ల అటు డాక్టర్కి అటు అదర్ పేషెంట్స్కి చాలా ఇబ్బంది కలుగుతుందని గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చూస్తే దీనివల్ల వాళ్ళకి కలిగే డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ కూడా వాళ్ళ డైట్ విషయం కానీ మెడిసిన్స్ కానీ లేకపోతే ఈ టెస్టులు చేయించుకోండి గట్టిగా చెప్పలేని సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. దానివల్ల ఎవెన్చువల్గా నష్టపోయేది కూడా ఈ విఐపి సిండ్రోమ్స్ వచ్చిన పెద్ద మనుషులే. సో ఇది కొంచెం పక్కన పెట్టి డాక్టర్ దగ్గర ఒక టైం కేటాయించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అటు డాక్టర్ ఇటు మీరు తర్వాత వెయిట్ చేస్తున్న ఒక మిడిల్ మ్యాన్ కూడా విల్ బీ హ్యాపీ. ఒక విధంగా మిడిల్ మ్యాన్ వాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేశారు అనగానే ఏది చెప్పినా కరెక్ట్గా తూచా తప్పకుండా వింటారు. ఈ టెస్టులు చేయించేసేమనగానే చేయించేస్తారు. ఈ డైట్ ఫాలో అవ్వమనగానే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఒక్కోసారి త్వరగా రికవర్ అవ్వడానికి కూడా అవి యూజ్ అవుతూ ఉంటాయి. చాలా మంది చాలా ఎక్కువగా ఆలోచించి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్స్ కూడా వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎనీహో వివరంగా తెలుసుకోవడం ఆలోచించడం తప్పులేదు, కానీ అనవసరమైన హంగామా తగ్గిస్తే చాలా మంచిది. బాయ్ ఫర్ నౌ.